ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ 2 hours 30 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఇక సినిమా చూసాక నాకైతే 2.5 గంటలు భరించలేకపోయాను. అసలు ఎలా భరించారురా బాబు ఈ సినిమాని థియేటర్లో, ఇదే ఫీల్ వచ్చింది. పాయింట్ కొత్తగా ఉంది, ఈ జిగర్తండలాగా ఒక మూవీ అనే బ్యాక్డ్రాప్తో. కానీ ఎగ్జిక్యూషన్ అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. అసలు ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం లేకుండా ఓవర్ ద టాప్ అండ్ సిల్లీ సీన్స్తో పుష్కలంగా నింపేశారు. మినిమం నచ్చలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, అవి పర్లేదంటే చూడొచ్చు. ఎక్స్పోజింగ్ అయితే ఉండదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లో ఒక స్మగ్లర్ అయిన హీరోని పట్టుకోవడానికి పోలీసులు చేస్తూ ఉంటే వాళ్ళ నుండి తప్పించుకొని ఇంకో అతని గ్యాంగ్లోకి వెళ్ళి అతనికి తన కథ అంతా చెప్తాడు. అసలు ఆ కథ వింటున్న లీడర్ ఎవరు, ఎందుకని నితిన్ తన కథని చెప్తున్నాడు, అసలు ఆ కథలో ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో నితిన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ కొన్ని చోట్ల కామెడీ టచ్, ఇంకొన్ని చోట్ల కొంత ఎమోషనల్ టచ్, కొంతసేపు పర్వాలేదనిపించే రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. మైనస్ పాయింట్స్, వచ్చే సీన్స్ అసలు అన్నీ ఫోర్స్డ్గా, ఇదేం సీన్ రా, ఇప్పుడెక్కడ నవ్వేయాలా, ఇప్పుడెక్కడ ఏడ్చేయాలా, ఇప్పుడెక్కడ భయపడిపోవాలా, ఇలాగే ఉంది ఎగ్జిక్యూషన్. ముందు అసలు మేము ఇంటర్వెల్ దగ్గర వచ్చే మెయిన్ పాయింట్ని జనాలు నమ్మారా లేదా, బిలీవబులా కాదా అని కొంచెమైనా ఆలోచించారో లేదో, సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్గా ఓవర్ ద టాప్ సిల్లీ అండ్ ఇల్లాజికల్ సీన్స్తో నింపేశారు. అసలు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో తెలియదు. ఒకనొక సిచ్యువేషన్లో సినిమా ఆపేయాలన్న చిరాకు పుట్టింది. ఇకపోతే శ్రీలీల ఎప్పట్లానే మరింత లిమిటెడ్ అండ్ ఓవర్ యాక్షన్ రోల్లో, అందులోనూ మళ్ళీ చైర్మన్ అంట, డ్యాన్సులకే పరిమితం. అసలు సినిమాకి సాంగ్స్నే అక్కర్లేదు, ఇంకా సీక్వెల్ అంట. ఎందుకు దీనికి సీక్వెల్నో మరి వాళ్ళకే తెలియాలి. మ్యూజిక్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎంత ఓటీటీనే కదా చూద్దాం అనుకుని చూసినా సరే ఎంటర్టైన్మెంట్ అయితే సింగిల్ డిజిట్ % ఉంటుంది. రైటింగ్స్ ఆర్ గుడ్ బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25/5. కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.